రంగారెడ్డి జిల్లా శంకరపల్లి మండలం జన్వాడలో ఉన్న కోడి చెరువుని ఎంత తెలివిగా ఎంత చాకచక్యంగా కబ్జా చేసినావు మిస్టర్ కొనిదెల పవన్ కళ్యాణ్, జనసేన అధినేత. ఎంత తెలివిగా 10 ఎకరాల భూమిని నీ పేరు మీదకి మార్చుకున్నావు. నీ పేరు మీదకి మార్చుకొని చాలా తెలివిగా ఎలక్షన్ అఫిడవిట్లో పెట్టినావు. ఎలక్షన్ అఫిడవిట్లో నువ్వు కొన్న నాటికి దాని వాల్యూ 2,20,00,000 మెన్షన్ చేసినావు. 2024 పిఠాపురంలో పోటీ చేసే నాటికి దాని వాల్యూ 5 కోట్లకు పైన చూపించే ప్రయత్నం చేసినావు. మరి ఒక చెరువు భూమిని ఏ రకంగా నీ పేరు మీదకి 10 ఎకరాలు ఎక్కించుకున్నావు? ఇదేం ఆషామాషిగా ఏదో అల్లాటప్పగా నువ్వు మాట్లాడినట్టు ఒకసారి చెగువేరా, ఒక్కసారి అమిత్ షా, సర్దార్ వల్లభాయ్ పటేల్, ఇంకోసారి ఇంకోటి. తెలంగాణ వచ్చిన రోజు నేను అసలు నిద్రపోలేదు, 11 రోజులు నిద్రాహారాలు మానేసిన, దీక్ష చేసిన, నాకు నిద్ర పట్టలే. రక్తాలు వచ్చేలా కొట్టి అన్ని బయటికి పంపించి రాష్ట్రాన్ని విడగొడితే నాకు ఏడుపు వచ్చింది. 11 రోజులు, ఒక్క రోజు కాదు, 2 రోజులు కాదు, 3 రోజులు కాదు, 11 రోజులు నేను అన్నం మానేశాను. ఈ రోజున మీకు చెప్తున్నాను, పాకిస్తాన్తో సమానం ఈ విభజన, ఇట్లా రకరకాలుగా నీకు నోటికి వచ్చినట్టు మాట్లాడినావు. కానీ తెర వెనుక నువ్వు చేసిన వ్యవహారాలు చూస్తుంటే తెలంగాణ జాతి సంపదని కొల్లగొట్టినావు. ధర్మం గురించి మాట్లాడే మీరు చెరువులని కబ్జాలు చేసి సొమ్ము చేసుకుంటారా? తెలంగాణ భూములు మింగుతారు, తెలంగాణ మీద పడి ఏడుస్తారు, తెలంగాణ వాదులని బూతులు తిడతారు, ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడతారు.